హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియో అయితే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న ఉప్మా అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. మరి ఈ జొన్న ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1:30 కప్పుల జొన్నల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను పచ్చ జొన్నలతోని ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నానండి. మనము తెల్ల జొన్నలతోని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ జొన్నల్లో మనకి డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వీటిని ఎంత వీలైతే అంత అంటే 3, 4 సార్లయినా కానీ ఇలా శుభ్రంగా కడగాలనమాట. జొన్నలు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ జొన్నలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని, వీటిని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం నైట్ మొత్తం నానబెట్టినా కానీ ఇవి ఇంకా గట్టిగా ఉంటాయన్నమాట. ఈ జొన్నల్ని పొద్దున్నే మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి వీటిని ఒక ప్రెషర్ కుక్కర్‌లోకి తీసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా కుక్కర్‌లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు జొన్నలకి 3 కప్పుల వాటర్‌ని తీసుకోవాలి. ఇలా జొన్నలలో సరిపడినన్ని వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని, ఇప్పుడు ఈ కుక్కర్‌ని స్టవ్ పైన పెట్టుకొని, మనము ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలనమాట. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే, మనకి జొన్నలనేవి బాగా మెత్తగా ఉడికిపోతాయన్నమాట. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్‌ని స్టవ్ పై నుంచి దించి, ఇప్పుడు ఇందులో ప్రెషర్ అంతా పోయిన తర్వాత, ఇప్పుడు మనము జొన్నలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మెత్తగానే అవుతుంది. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నా సరిపోతుందనమాట. చూడండి, జొన్నలు ఇలా పట్టుకొని నలిపితే మెత్తగా ఉండాలనమాట. ఇలా ఉడికించుకున్న జొన్నల్ని ఇప్పుడు మనం ఒక చిల్లుల గిన్నెలోకి వడపోసుకోవాలనమాట. ఇలా చిల్లుల గిన్నెలోకి అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఒక 10, 15 నిమిషాల సేపు ఇలా పక్కన పెట్టుకోవాలనమాట. ఈలోపు మనము దీనికి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి. వీటిని కాస్త లో ఫ్లేమ్‌లో ఆవాలు కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలను కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక పావు కప్పు క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మనము వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలనేవి మరీ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక కప్పు టమాటా ముక్కల్ని వేసుకొని, ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని వీటన్నిటిని ఇలా కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు, క్యారెట్ ముక్కలు 2 కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు, క్యారెట్ ముక్కలు మెత్తగా ఉడికితే సరిపోతుందండి. పోపనేది మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న జొన్నల్ని వేసుకోవాలి. ఇలా జొన్నలు మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్‌ని పక్కకు దించుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఎంతో టేస్టీగా ఉండే జొన్న ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇది డైటింగ్ చేసే వాళ్ళైనా లేదంటే షుగర్ ఉన్న వాళ్ళైనా సరే హ్యాపీగా తినేయొచ్చండి. హెల్త్‌కి అయితే చాలా మంచిదనమాట. ఈ జొన్న ఉప్మా తయారు చేసుకోవటం కూడా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పెద్ద కష్టం ఏమీ ఉండదు.
మరి ఈ సింపుల్, టేస్టీ జొన్న ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా! మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.